పాట పాడుతూ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ పాట పాడుతాం. దేవుని వాక్యాలు అన్నాలు చెప్తారు. జాగ్రత్త గమనించాలని మనం చేయించినాం. ప్రార్థన చేయండి. కృతజ్ఞత. పరిశుద్ధులైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మరోసారి మీ పాదాలను సమీపిస్తున్నాం నాయన. మా మధ్యలో మరి నూతనంగా జతపరచబడిన తండ్రి నవ యవ దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు కుమారి కొరకు, అలాగే మరి సూర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహము క్రీస్తులు జరిగి ఉంటుండగా తండ్రి, ఆ నూతన వధూవరులు మీరు దీవించండి ఆయన తండ్రి. మరి ఆ వివాహము క్రీస్తులో జరిగినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారిద్దరూ మరి ఏకీభవించి తండ్రి మీ యొక్క అధికారంలో, మీ యొక్క శిరసత్వంలో ఉండి వారి యొక్క జీవితాన్ని, వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకొని తండ్రి మరి బిడ్డలను భవిష్యత్తులో తండ్రి మీ కొరకే పెంచుట్లో ఒక ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబంగా విరాజిల్లాలని వారి కొరకు ప్రార్థిస్తూ తండ్రి యవన దంపతులను దీవిస్తున్నాయన మీ వైపు చూస్తూ జరగబోయే కృతజ్ఞత కూడికను కూడా మీరు ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట పాడదామండి. పాట పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. 237వ పాట. స్తోత్రింతును మాది తండ్రి సత్యముత, స్తోత్రించి కీర్తింతును గణపరచదము కొనియాడదము. మొదటి వచనము, 3వ వచనము, 5వ వచనం పాడుదాం. జాగ్రత్తగా గమనించాలని మనం చేసినాం. స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు విడేచువాడు. ఆదరించి కాపాడువాడు విడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము ఇంతవరకు సహాయపడను. పగించుకునే మనకై వనలా నడిపెను సుఖముగాను. తనతో సత్యము నేర్పించి తను పాపగా కాచే. తనతో సత్యము నేర్పించి పాపగా కాచే. స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు విడేచువాడు. ఆదరించి కాపాడువాడు విడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము అన్ని సమయములలో కన్నులతో బోధించును. నన్ను మార్చెను తప్పిన ఎన్నుక హృదయమునాదరించే అన్నా గురు యేసు. ఎన్నుక హృదయమునాదరించే అన్నా గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు విడేచువాడు. ఆదరించి కాపాడువాడు విడేచువాడు. ఆదరించి కీర్తింతుము ఆగరును చూచిన కన్నులు ఆనీకులా చూచెను. ఇశ్రాయేలుల కనికరించే నాకు సహాయ
చవునెప్పుడు త్రించి కీర్తింతుము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తుతించి కీర్తింతుము ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడును ఎడతెగని చెడుగుల బాపు ఏడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా ఏడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా స్తుతించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తుతించి కీర్తింతుము గ్రంథ వాగ్దనంబులన్ని నావి ప్రతి అధ్యాయము వరుస వచనము ఆయన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథ వాగ్దనంబులన్ని నావి every promise in the book is mine every chapter every verse every line all the blessings of His love are mine. Every promise in the book is mine. దేవుని వాక్యం వినక ముందు రెండు మాటలు చెప్తాను. పాపనే చెప్పమన్నాను. పాప నేను చెప్పనంది. శంకర్రావు గారు సిస్టర్ గారు బిడ్డలు మందిరానికి వచ్చేవారు. గత 10 సంవత్సరాల నుండి మన మందిరంలో ఎవరు తీసుకొచ్చారంటే ఈశ్వర అక్కయ్య గారు, ఈశ్వర మాంటీ గారు మన మధ్యకు ఉన్నారు. వారు ఎంతో ప్రేమతో మందిరానికి ఇక్కడ స్థానిక మందిరాన్ని తీసుకొచ్చారు. వారు ఎక్కడంటే విజయవాడ బేతేల్ ఆటోనగర్లో పరిచయం చేసేవారు. అక్కడ మందిరం ఉండేవారి పిల్లలు కూడా, పాప కూడా క్రిస్మస్ రోజు అక్కడికే వెళ్ళింది. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా, పాపాలు కూడా అక్కడే మందిరంకి వెళ్తున్నారు. ఆ సిస్టర్ గారు ఏం చేశారంటే ఈశ్వరక్కయ్య గారు తప్పకుండా మందిరాన్ని నడిపించాలి, నేనును నా ఇంటి వారి యెహోవానే సేవించిన రీతిగా దేవుని మందిరంకి వచ్చిన గొప్ప మేలని మన శంకరవన్న గారు వెంటనే ఆయన ఎన్ని పనులు చేసుకున్నా ఏ పరిస్థితి చేసుకున్నా మందిరాన్ని మాత్రం ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదన్నమాట. గొప్ప ఆశీర్వాదంతో నింపబడ్డారు, బలపరిచారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అన్నగారి కుటుంబానికి, అక్కయ్య గారికి, బాబుకి, అల్లుడి గారికి, పాపకు కూడా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాం. విశ్వాసం తెలుపుతున్నాం కాబట్టి గమనించాలని మనం చేసినాం. ఈ విధంగా ఆ కుటుంబం కూడా, పాప కూడా ఎంతో ఆత్మీయంగా మేలు పొందింది. తర్వాత సహోదరులు ఎవరంటే పెద్ద పెంకులోని వీరి చుట్టాలు బావగారు శాంసన్ గారు, ఆ యేసుదాస్ గారు మంచి సేవకుడు, పెద్ద పెంకులో సేవ చేస్తున్నారు. ఆ మందిరాన్ని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అంత విధానమైన సరే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ప్రత్యేక సాయం చేసి కృప చూపించారు కాబట్టి దాన్ని బట్టి ఎంతో నా కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి బలపరచును గాక. ఇప్పుడు మన మధ్యన రాజ్ కుమార్ అన్నగారు 10 నిమిషాలు చెప్పిన తర్వాత అన్నయ్య గారు కూడా 10 నిమిషాలు చెప్తారు. గమనించాలి మనం చేసినాం. అన్నగారు చెప్పాను రాలేదని 10 నిమిషాలు అన్న చెప్తారు. తర్వాత డేవిడ్ అన్న కూడా వచ్చాడు, 10 నిమిషాలు చెప్పిన తర్వాత ముగించేస్తాం. ఒక 10 నిమిషాలు అంతే. చెప్పండి, పావు మీరేనట్టు చెప్పండి, ఫుల్గా తీసుకొని గ్రేస్ పీరియడ్ మీదే. సరే అయితే ఓకే. ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 22 నుంచి 30 వరకు. నేను ఒక వచనం నేను చదివితే మీరు ఒకటి చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను.
వాక్యముతో స్నానం చేద్దాము, పవిత్రపరచు, దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ స్వశరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరములకు అవలమై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. 31 ఈ హేతు చేతను పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఒక్క శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. దేవుడి లేఖన భాగంలో మన వెన్నికల్లో దీవించునుగాక. ఇటీవలనే మరి వైవాహిక దాంపత్య జీవితంలో ప్రవేశించిన ఈ యవనస్తురాలికి ప్రభు ప్రేమను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ పెళ్లి ప్రసంగాలు నాకు పెద్దగా తెలియదు. ఎనివే మా పెళ్ళి జరిగి 31 సంవత్సరాలు అయింది. మా ఇల్లాలు కూడా ఇక్కడే ఉంది. ఆయన యాండ్రూస్ గారు, సంగారెడ్డి యాండ్రూస్ గారు చేశాడు మా పెళ్ళి ప్రసంగం. నాకు గుర్తున్న విషయాలు ఏంటంటే బ్రీఫ్గానే చెప్తాను. స్త్రీలు పురుషులకు ప్రభువుకు వల్లే మీ స్వపురుషులకు లోబడి ఉండేది. అంటే స్త్రీని లోబడి ఉండమని చెప్తుంది లేఖనం. అంటే నేను చెప్పడం లేఖనం చెప్తుంది. లోబడమా లేదన్నది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అంటే రెండు కూడా అన్కండిషనల్, కండిషన్స్ ఏం లేవు, షరతులు లేవు. బేషరతుగా ఒక భార్య తన స్వపురుషునికి లోబడి ఉండాలి, ఒక భర్త తన భార్యను ప్రేమించాలి. అంటే ఈ తర్వాత కొన్నాళ్ళు పోయేగా అవుద్దంటే ఇక్కడ విషయం, ఈ భార్య అంటది నా భర్త ప్రేమిస్తేనే లోబడతానని భార్య అంటుంది. భర్త అంటాడు ఆమె లోబడితేనే ప్రేమిస్తానని ఆయన అంటాడు. అట్లా చెప్పట్లే లేఖనం. స్త్రీలారా ప్రభుకును వలె మీ స్వపురుషులకు లోబడి, నో కండిషన్స్. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. ఒకళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న విషయాల్లో విభేదించినా నువ్వు లోబడి ఉండడమే నీ బాధ్యత. ఇక్కడ షారా కూడా అబ్రాహాముని యజమానుని పిలుస్తూ అబ్రాహాము ఎడల భయం కలిగినట్లుగా మనం చూస్తాం లేఖనాల్లో. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. పురుషుడు ఏమైనా కండిషన్ పెడతారంటే ఆమె నాకు లోబడితే నేను ప్రేమిస్తాను. కానీ దేవుని వాక్యం అట్లా చెప్పట్లే. మీరు వైవాహిక దాంపత్య జీవితంలో మీ యొక్క దాంపత్య జీవితం రేపు ఫలప్రదం కావాలంటే మీరు లేఖనాన్ని బట్టి నడుచుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మరి నేను మనవి చేస్తున్నాను, మీ ఇద్దరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, కుటుంబ ప్రార్థన కలిగి ఉండగడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలా అపార్థాలు, చాలా మిస్కాన్సెప్షన్స్ పోతాయి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండి మీ ఇద్దరు ఏకీభవించి ప్రభు సన్నిధిలో మోకరించి ఉదయము సాయంకాలము కూడా అంటే రోజును ప్రభు సన్నిధితో ప్రారంభించి వాక్యంతో ఒక చిన్న పాట పాడుకొని ఏకీభవించి ప్రార్థించి వాక్యం చదువుకొని ప్రార్థించడం ద్వారా అనేక సమస్యలకు మరి పరిష్కారం దొరుకుతుంది. వైవాహిక ఇంతవరకు మీ ఇద్దరు వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే గూటిలో ఒకే రూఫ్ కింద మీరు బతకాలి. అది కదా వైవాహిక దాంపత్య జీవితం అంటే మీ అభిప్రాయాలు ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకోవాలి, ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకోవాలి. అలాగైతేనే మీ సంసారం సుఖప్రదంగా అంటే ఇబ్బంది లేకుండా గడిచిపోతుందని మా అనుభవాలు మరి అందరికీ ఉపయోగపడతలేదు. కానీ మేము ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూనే 93లో మాకు వివాహం జరిగింది. నేను మరి శ్రీదేవి కూడా నా భార్య కూడా ఆమె కూడా ఉద్యోగస్తురాలే. ఇద్దరం దేవుని సన్నిధిలో ఏకీభవించి మేము ఇద్దరు బిడ్డల్ని పెంచుకోవడానికి దేవుడు మాకు కృపించాడు. అంటే ఆమెది ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగమే. ఇది మన మహిళా ప్రాంగణంలో అకౌంటెంట్ యూడిసి తను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, అంతకుముందు టైపిస్ట్గా, తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా పదవీ విరమణ చేసే 31 సంవత్సరాలు మరి అయిపోయింది మా వైవాహిక దాంపత్య జీవితంలో. మాకు ఎదురైన అనేక సమస్యల్లో అనేక పరిస్థితులు దేవుడే మాకు పరిష్కారం అనుగ్రహించాడు. ఇద్దరు బిడ్డలను పెంచుకోవడానికి, మరి మా పాపని మంచిగా ట్రైనింగ్ ఇవ్వడానికి. మా పాపకి ఎంత చక్కటి ట్రైనింగ్ శ్రీదేవి ఇచ్చిందంటే అక్కడ బంగారు ఉంగరం బంగారు వాక్యం అనే ఎన్నో కొన్ని వందల వచనాలు కంఠస్థం చేసింది మా పాప చిన్న వయసులోనే, 6th, 7th, 8th ఏజ్లో. వాక్యాన్ని అప్పచెప్పినందుకు ఒక చోట తనకి ఉంగరం గోల్డ్ రింగ్ కూడా ప్రైజ్ ఇచ్చారు. మా అబ్బాయి కూడా అదే చెప్తున్నాను, నీవు దేవుని గణపరిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను గణపరుస్తాడు. మీ బిడ్డలు మీరిద్దరూ ఏకీవించి మీరు ఒకరినొకరు ప్రేమించుకొని అనురాగం అనే అనురాగంలోనే ఒకరినొకరు బంధించుకుని ఉంటే మీరు పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టమని పూర్తిగా బాధ్యత లేకుండా వదిలేమని కాదు. అక్కడ ఆయన మీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తోంది. అదే సమయంలో
మీరు మీ భార్యలను ప్రేమింపవద్దులై ఉన్నారు. మీ శరీరాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా మీ శరీరాన్ని మీరు పోషించుకుంటారో, మీ స్త్రీ కూడా జీవం అనే కృపావరంలో స్త్రీ కూడా మీరు దేవుడు ఆదాముని అవ్వని సృజించి ఆయన ఎవరి నుంచి తీశాడో అవని, ఆదాము నుంచేగా తీశాడు అవని. పురుషుని కోసం స్త్రీ సృజించబడింది. స్త్రీ తన పురుషునికి అంటే ఆదాము అంటాడు ఇక ఏ జంతువులు ఎన్నో ఉన్నాయి అయినా కూడా ఆ లోటు తెలియకుండా చేయడానికి దేవుడు అవ్వను ఆదాము పక్కటెముకలోంచి తీసి అవ్వను సృజించి ఒక స్త్రీగా రూపించి ఆదాము చేతికి అప్పచెప్పి అతను ఏమంటాడు, ఆదాము తన దగ్గరికి వచ్చినప్పుడు నా ఎముకల్లో ఒక ఎముక అవసరం, ఇది నరులోంచి తీయబడింది కాబట్టి నారి అనబడు. దేవుడు ఆదాముని అవ్వని ఒక ఆదాముని సృజించాడు. కాబట్టి ఈ వివాహ బంధం అనేది అద్భుతమైన బంధం. ఇది అంటే ఇద్దరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి పెరిగారు, వేరు కుటుంబాల నుంచి వచ్చారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఒకే చోట ఒకే రూఫ్ కింద ఒకే అధికారంలో మీరు బతకడం అనేది జీవితంలోని అత్యంత విశేషమైన అంశం. మీరు కీచులాడుకోవడాల్లో ఇవి చేసుకుంటే మీరు వాక్యం ఎరిగిన వాళ్ళగా ఉండకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రభువుని బట్టి మేము హెచ్చరిస్తున్నాను, వైవాహిక దాంపత్య జీవితంలో మీరు ఈ సంసార సాగరం అంటారు దీన్ని, అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, చికాకు కలిగించే పరిస్థితులు కొంత మీ బంధువర్గం ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి కానీ, స్నేహితుల ద్వారా కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కానీ ఏదేమైనా మీకు ప్రామాణికం లేఖనమే. దేవుని మీ ఏ సమస్య వచ్చినా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా దేవుని వాక్యంలో కనిపెట్టే అనుభవం ఉండాలి మీకు. అందుకే దేవుని వాక్యంతో చదివి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని మరి మీ జీవితాలకు అన్వయింపజేసుకుంటే, ఎందుకంటే లేఖనంలో ప్రతి చిన్న డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ విషయం. వైవాహిక దాంపత్య జీవితంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని నేను ప్రేమపూర్వకంగా మీ ఎదురుగా మనవి చేస్తున్నాను. మీరు వాక్యంతో ప్రారంభించి, ప్రార్థనతో ప్రారంభించి, దేవుని వాక్యంలో ఒక కీర్తన పాడుకొని ఆ రకంగా మీరు అంటే వీలు చిక్కునప్పుడల్లానే కంటే మరి వీలు చిక్కించుకొని చేయాలి. ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కనుక, వ్యాపారాలు చేస్తుంటే, ఏదేమైనా సరే రోజు అనేది దేవుని సన్నిధితో ప్రారంభం అవ్వాలి. రోజు అనేది దేవుని సన్నిధితో ముగియాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఆదివారం రొట్టె విరిచే సహవాసానికి మీరు హాజరవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా మీరు దేవుని సేవలో అంటే వ్యక్తిగతంగా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు కూడా ఒక సహవాసం కలిగి ఉండాలి. వార కార్యక్రమాలు కూడా హాజరవ్వగలిగితే చాలా మంచిదని మీ ఇద్దరికి ప్రేమపూర్వక నేను విన్నపం చేస్తున్నాను. మీరు ఆలోచించుకోండి. వాక్యానికి మీ జీవితంలో, దేవుని సన్నిధికి మీ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే లేఖనంలో ప్రతి చిన్న డీటెయిల్ మనకు చాలా ఇంపార్టెంట్. లేఖనాన్ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. లేఖనాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రార్థన నెగ్లెక్ట్ చేయకూడదు, సహవాసాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు వివాహమైన టైంలో మేము ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం, తడికిలపూడి అని, ఏలూరుకి జంగారెడ్డికి మధ్యలో అక్కడ మకా ఉన్నాం. మకా ఉంటే పరిస్థితి ఏంటంటే అప్పటికే శ్రీదేవి అక్కడ ఉద్యోగం చేస్తుంది. నేను ఆ ఊళ్ళో బేవడలో ఉద్యోగం అప్పుడు నేను తడికిలపూడిలో మా బావగారు ఫాదరే మా పెళ్లి పెద్ద ముత్యాల శ్రీనివాసరావు గారు, అంకుల్ గారు మమ్మల్ని మమ్మల్ని జతపరిచింది కూడా ఆయన. అంటే సంబంధం తీసుకొచ్చింది ఆయన. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మేము వచ్చాం. అప్పటికే శ్రీదేవి అక్కడ ఉద్యోగం చేస్తుంది తడికిలపూడిలో ఒక 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి. సరే నేను కొవ్వూరులో పెరిగాను. కొవ్వూరులో పలానా డాక్టర్ గారు అబ్బాయి అని నాకు పేరు. నా పేరు ఎవడ తెలియదు, ఉద్యోగం చేస్తున్నాడు తెలియదు. పెళ్ళాక పలానా డాక్టర్ గారు అబ్బాయి వల్ల పలానా ఆమె భర్త అని మారిపోయింది డిజిగ్నేషన్. మనకి అడ్రస్ లేదు. ఎందుకంటే ఆ శ్రీదేవి అప్పటికే అక్కడ యూడీ అకౌంటెంట్గా పనిచేస్తుంది. అది పల్లెటూరు, అది అంతా చౌదరీస్ డామినేషన్ ఏరియా. సరే నేను ఒకరోజు పొద్దున్నే కిరాణా కొట్టుకి వెళ్ళా. శ్రీదేవి ఏదో చెప్పింది సరుకులు తెమ్మని. కిరాణా కొట్టుకి వెళ్తే కిరాణా కొట్టు రాంబాబు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చూశాడు. నన్ను ఎగదిగా కొత్త ముఖం కనపడుతుంది. ఎవరండి మీరంటే నేను బేవడంలో ఉద్యోగం చేసుకున్నానులేండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్తే, అసలు ఈ ఊరితో మీకేం పని అని అడిగాడు అతను, రాంబాబు అని, కిరాణా కొట్టు షావుకారు. మా ఇల్లాలు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను నాన్న మామూలు క్యాజువల్గా. అంటే మీ ఇల్లాలు ఎవరంటే పేరేంటి అని అడిగాడు. ఆ పేరు కూడా తెలుసు ఆడికి. ఈ శ్రీదేవి గారి భర్త అని ఫిక్స్ అయిపోయాడు. ఏమన్నా కొవ్వూరులోనేమో పలానా డాక్టర్ గారు అబ్బాయి చెప్పుకునే కానీ నాకు గతి లేదు. పెళ్ళాక పలానా ఆమె మరి మిస్టర్ పెళ్ళంలాగా ఆవిడ అంత ఎత్తు నిలబడితే నా పరిస్థితి ఏంటి? అది నా పరిస్థితి. సరిగ్గా ఈలోగా వాళ్ళు కొంతకాలం గడిచిపోయింది. అలాగే నేను కూడా అలవాటు పడిపోయా. ఏది పాలు పోసే ఆమె ఇంటికి వెళ్ళినా, వాళ్ళు చౌదరి సాళ్ళు ఇంటికి వెళ్ళినా చూసి శ్రీదేవి గారు ఆయన వచ్చాడు చూడు అని, బట్టలు ఉతికి అమ్మాయి దగ్గర అందరూ శ్రీదేవి ఆయనే. నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నేను కేరో ప్లాట్ఫారం. చివరికి తహసీల్దార్ అయ్యా.
ఇది 30 సంవత్సరాలకి. తహసీల్దార్ అయ్యి ఒకరోజు శ్రీదేవిని ఎక్కించుకుని తడికిలపూడి ఎక్కించుకుని ఏలూరు వచ్చి ఏలూరు నుంచి ఉంగుటూరు మీదుగా రాజమండ్రి ఇంటికి రావాలి. సరే తహసీల్దార్ పని చేస్తున్నాం కదా, తహసీల్దార్ బోర్డు నందిగామలో రాయించా, కృష్ణా జిల్లాలో. తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బోర్డు ఉంది, నా పక్కన శ్రీదేవి కూర్చుంది. ఉంగుటూరు టోల్గేట్ మీకు తగులుతుంది ఇలా వెళ్తే. ఉంగుటూరు టోల్గేట్ బండి ఆగింది. కారు ఆగ్గానే ఆడు చూశాడు, ఆడు టోల్గేట్ దగ్గర మా దగ్గర పన్ను కట్టించుకున్నారు కదా, అప్పుడు ఫాస్టాగ్ లేదు. వాడు చూసి తహసీల్దార్ బోర్డు కనపడుతుంది, ఆడు బండి టకటకమని కొట్టాడు. అది నెంబర్ కొట్టగానే శ్రీదేవి మేకలాన వస్తుంది. కారు ఎవడి పేరే కొన్నా, నా కర్మలా కాలిపోయింది. ఆడనుకున్నాడు నన్ను డ్రైవర్ అనుకున్నాడు, నన్ను డ్రైవర్ అనుకుని శ్రీదేవి తహసీల్దార్ అనుకుంటున్నాడు. వారి దుంపదాకా అలాగే చివరికి శ్రీదేవి భర్త అంటే కొంచెం పర్లేదు, శ్రీదేవి ఆడు కారు డ్రైవర్ అయిపోయింది. ఆడు ఫిక్స్ అయిపోయాడు, ఏంటి టోల్గేట్ వాడు. ఆడు అన్నాడు నాతోనే, మేడం గారు ఉన్నారా అన్నాడు. ఇదిగో అని చూపించా. పక్కనే కూర్చుంది, మంచి పట్టు చీర కట్టుకుని మంచి దట్టంగా గాజులు వేసుకుని. ఇంకా ఆడు పొమ్మన్నాడు, ట్యాక్సీలో తెలియదు పో అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచినేమో నా పరిస్థితి అయితే డాక్టర్ అనంగపాల్ గారి కొడుకు, పెళ్ళయ్యాక శ్రీదేవి గారు పెనిమిటి, చివరికి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసరికి శ్రీదేవి కారు డ్రైవరు, అంతే. మనకి అడ్రస్ లేదు. బస్సు ప్రభు పరలోకంలో కూడా నా పేరు మార్చేసి ఉంటాడు ఈ పాటికి. ఏది కాబట్టి ఏదేమైనా మేము మంచి అండర్స్టాండింగ్లో వెళ్ళాము. దేవుడు కృపించాడు మాకు. మా అమ్మాయిని మా అమ్మగారు చాలా హెల్ప్ చేసింది మాకు. ఎందుకంటే మాకు వివాహం జరిగిన తర్వాత, మా వివాహం జరిగిన నెక్స్ట్ ఇయర్ మా ఫాదర్ ప్రభులోనికి వెళ్ళిపోయాక మా అమ్మగారు వచ్చి మా దగ్గర ఉండేది. ఆమె, నేను మూడో కొడుకుని మా అమ్మగారికి, అయినా నా దగ్గర ఉండడానికి ఇష్టపడేది. ఆవిడ ఉంటూ మాకు చాలా సహాయకరంగా, మా పాపకి మేము కూడా, మీ ఇద్దరు ఉద్యోగాలు బిజీ, దిక్కుమాల ఉద్యోగాలు, ఏం చేస్తాం మరి, ఇద్దరు గుమస్తా ఉద్యోగాలే. ఆవిడేమో మరి ఏంటంటే కార్పొరేషన్ కాబట్టి పర్మనెంట్ కాలే, నాదైతే మరి కాలక్రమంలో నేను టైపిస్ట్ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా కుకునూరులో పనిచేసాను 3 ఏళ్ళు. ఏజెన్సీలో చాలా ఇబ్బందులు పడుతూ పనిచేశాను. అయినా దేవుడు కృపించాడు మాకు. 2 బిడ్డలను పెంచుకొని వాళ్ళని దైవభక్తులు పెంచడానికి దేవుడు మాకు కృపించాడు. అది మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను. మా అమ్మగారు చాలా హెల్ప్ చేసింది ఆమె. మా ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా మా అమ్మగారు 22 ఏళ్ళు బతికింది. ఆమెను మన జాతకను చూసుకుంటూ వచ్చాం. కానీ మరి దేవుని కృపించాడు మాకు ఒక మంచి కుటుంబ జీవితం. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఉన్నా, ఇది ఉన్నా సరే, మరి తను 12ంటికి వచ్చేది ఇంటికి. ఇలాగ మా పాపని ఎక్కడుందో ఎత్తుక్కుని నేను ఆ ప్రాంగణంలో తీసుకొచ్చి దాన్ని పక్కన పడుకోబెట్టుకుని దాన్ని, మా పాప పుట్టిన 12 ఏళ్ళకి ఆడు పుట్టాడు. పుష్కరం 12 ఏళ్ళు తేడా ఇద్దరికి. దేవుడు కృపించాడంటే చాలామంది అనుకున్నారు ఆపరేషన్ చేసి ఉంటాడు ఈయన, పిల్ల పుట్టడం ఏం లేదు. అలాగే ఏంటంటే బిడ్డలు కలగలేదు మాకు. 12 ఏళ్ళ తర్వాత మేము ఏదో ప్రకృతి వైద్యం మొదలుపెట్టాం. అంటే బిడ్డల కోసం కాదు, ఆరోగ్యం బాగు చేసుకుందంటే అనుకోకుండా మాకు పుత్రుడు జన్మించాడు. మరి మా అమ్మాయి కంగారు పడినట్టుగా మరి స్వాస్థ్యానికి ఇప్పుడు ఇద్దరు కొంచెం పోటీ వచ్చిందనమాట. ఇప్పటిదాకా మా అమ్మాయికి పోటీ లేదు. సరే నేనేం చెప్పేది అంటే, మేము ఇప్పుడు సహవాసంలో కూడా దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఏలూరు హోరేపుకి వెళ్ళాలంటే 23 కిలోమీటర్లు, ప్రతి ఆదివారం వెళ్ళాలంటే చాలా కష్టం. అయినప్పటికీ తర్వాత నాకు ఏలూరు ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడ సహవాసాన్ని దగ్గరకు ఉండడం, ఏదైనా వ్యక్తిగత జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవాలి. నాకు ఎప్పుడైనా సెలవు దొరికితే తడికిలుపులో ఉండగా ఆ రోజు ఇంచుమించుగా 1 గంట 2 గంటల సేపు పాటలు పాడుకునేవాడిని, శివన గీతాలు పాడుకుంటూ ఏదన్నా లేఖనం స్టడీ చేసేవాడిని. నేను ఓ పక్కన బాధ్యతాయుతమైన ఉద్యోగం చేసుకుంటేనే, అంటే టైపిస్ట్గా, ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా ఏజెన్సీలో పనిచేసినప్పటికీ దేవుడు నాకు కృపించాడు. 2 బిడ్డలు కని పెంచడానికి దేవుడు మాకు కృపించాడు. మీరు ఒకటే మీకు చెప్తున్నా, మీరు వాక్యాన్ని ప్రేమించండి, దేవుని గణపరచండి. నన్ను గణపరచేవారు నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు. మీరు ఈ జీవితాల్లో వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఎప్పుడైతే మీరు దేవుని గణపరిచే అనుభవం, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవం, దేవుని మాటకి ఇవ్వాల్సిన విలువ మీరు ఇస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మీ వైవాహిక దాంపత్య జీవితాన్ని దేవుడికి తప్పకుండా దీవిస్తాడని నేను మీకు ప్రేమపూర్వకంగా ఎందుకంటే అనుభవంలోంచి మాట్లాడుతున్నాను. నేను 2 బిడ్డలకు తండ్రిగా ఉద్యోగం చేసుకుంటూ, 2 ఉద్యోగాలు చేసుకుంటూ చాలా తిప్పలు పడి, చాలా కష్టాలు పడి, లిటరల్గా పాముల మధ్య నివాసం చేసాం. తడికిలుపుల్లో ఇంత పెద్ద గడ్డి మొలిచేసి క్వార్టర్స్లో అప్పుడప్పటికే కట్ల పాములు, తాసుపాలు లాంటివి అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి ఆపద నుంచి తప్పించాడు. కుకునూరు తహసీల్దార్గా పనిచేసినప్పుడు మనకి ఫ్లడ్ టైంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో బ్రహ్మాండమైన ఫ్లడ్. అటు తెలంగాణ మీదుగా, తెలంగాణ అన్ని ప్రాజెక్టులు అన్ని రిజర్వాయర్లు నిండగానే ఒకేసారి వదిలేసిపడాడు మా మీదకి. ఆ వదిలేసిన భూమి అంతా మా మీదకి వచ్చి పడిపోయేది. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అయితే
దేవుడు కృపించాడు. తహసీల్దార్గా బాధ్యతాయుతమైన ఉద్యోగం 3 ఏళ్ళు చేయడానికి దేవుడు కృపించాడు. తర్వాత రిటైర్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి నేను రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు నాకు కృపించి ఒక మంచి చక్కటి కుటుంబ జీవితం మా అమ్మాయిని దేవుని చిత్తానుసారంగా వివాహం చేయడానికి, అలాగే మా అబ్బాయిని సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్నాడు. ఇంకా వాడి విషయంలో నాకు బాధ్యత ఉంది. మరి మా కుటుంబం గురించి మేము అనుకోకుండా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. మీరిద్దరూ వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఇప్పుడు ఒకే రూఫ్ కింద జీవించాలి కాబట్టి వాక్యమే మీకు ప్రామాణికం. వాక్యాన్ని బట్టే మీరు నడవాలి. వాక్యాన్ని బట్టే మీరు జీవం అనే కృపావరంలో ఇద్దరు పాలుభాగస్తులు. ఒకరికంటే ఒకళ్ళు ఎక్కువ అంటే భార్య అనే వ్యక్తి భర్తకు లోబడి ఉండాలి. పురుషుడు తన స్త్రీని ప్రేమించాల్సిన అవసరం ఉంది. దేవుడు ఈ లేఖన భాగంలో మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనతో మీరు జీవితాన్ని రోజును స్టార్ట్ చేయాలి. అంటే ఎప్పుడైనా మిస్ కొట్టచ్చు, కానీ అన్నిసార్లు మరి ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా మీరు ఇక్కడి నుంచి మీ ఇద్దరు ఒక కుటుంబం కాబట్టి కుటుంబ జీవితంలో క్రీస్తుని మీరు పైన పెడితే ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మీకు కృపనిస్తాడు. అన్ని అంటే ఇంత భార్యభర్తలుగా జీవనం సాగిస్తూ బిడ్డలు కానీ వారిని పెంచి పెద్ద చేయడం అనేది చాలా బృహత్తరమైన బాధ్యత. దేవుడు మీకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, నీ దాసుడు ఇచ్చిన హెచ్చరికలు కొందనాలు దీవించి ఆశ్రయించి బలపరిచిన అన్నగారి వారి యొక్క ఫ్యామిలీ లైఫ్లో అక్కయ్య గారు బిడ్డలు వారు ఎన్ని కష్టాలు పడ్డారో విన్నాం ప్రభా. దాన్ని బట్టి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చారు. అనంతపాల్ గారు మంచి సేవ చేశారు. అక్కయ్య గారికి తల్లిదండ్రులు కూడా మంచి సేవ చేశారు. జర్మియాన గారికి తల్లిదండ్రులు కూడా మంచి సేవ చేశారు. వీళ్ళందరూ కూడా ఆశ్రయించారు. వారి జీవిత అనుభవాలు వందనాలు. పాప ప్రభు కుమార్ సూర్యబాబుని దీవించి ఆశ్రయించండి. యేసునామంలో వేడుకున్నాము తండ్రి. డేవిడ్ అన్న గారు ఒక 5 నిమిషాలు చెప్తారు. ఫ్యామిలీ రండి. 5 నిమిషాలు చెప్పిన తర్వాత పెద్దలైన వారు లింగప్ప గారు, శ్యామ్ గారు, జర్మియన్న, చంద్రశేఖరు, సుధాకర్ అన్న, మన అన్న కూడా మృదులెక్కాల ఆయన గారు కూడా, సునీల్ అన్నగారు, పేర్లు మర్చిపోతారు, నాన్నగారు వచ్చి ఆశీర్వదిస్తారు. బయటికి వెళ్ళారు కాబట్టి గమనించండి. డేవిడ్ లిల్లీ గేస్ అందరూ కూడా చేతులు ఎలిగారు. చిన్న మాటలు చెప్తాడు. ప్రభునామున వందనాలు. అన్న శంకరరావు అన్న నా దగ్గరికి వచ్చి ఈ యొక్క విషయం చెప్పినప్పుడు నాతో ఈ యొక్క విషయం చెప్పడానికి అన్న ఎంతో భయపడ్డాడు. అన్న చంద్రశేఖర్ అన్న దగ్గర చెప్పినప్పుడు అన్నయ్య అలాగేమనుకోరు, మీరు వెళ్ళి మాట్లాడండి అన్నప్పుడు అన్న వచ్చి చెప్పి ఉన్నారు. ఒకటి దేవుని యొక్క ఏర్పాటు అన్న మీకు ఎంతో బడ్డను కదా అని నేను అడిగాను. చాలా ఎక్స్పెండిచర్ కదా, ఎందుకు ఇదంతా అంటే లేదు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఆయనకి ఎన్నో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు. కానీ అయినప్పటికీ కూడా దేవుని పిల్లలకి నేను ప్రేమ విందు పెట్టాలి అని అడిగినప్పుడు మరి ఇలా బాబు వస్తున్నారు అంటే సర్లే నేను ప్రార్థన చేశాను. ఆ తర్వాత అన్న చంద్రశేఖర్ అన్న కూడా నాతో చెప్పిన్నాడు. కాబట్టి వారిని దేవుడు బహుగా దీవించి రాను దినాల కొరకు ఉన్నతమైన శ్రేష్టమైన రక్షణతో అలాగే శ్రేష్టమైన కుటుంబ జీవితంతో వారిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. నేను చెప్పిన వారి పేర్లందరూ కూడా దయచేసి రండి. శ్యామన్న, బ్రదర్ సుధాకర్ గారు, లింగప్పన్న గారు, చంద్రశేఖరు, తర్వాత డేవిడ్ అందరూ కూడా చేతులను చూపించండి, ప్రార్థన చేస్తారు. దయచేసి జర్మియన్న దయచేసి రావాలని మనం చేసినాం. శ్యామన్న రండి, అన్నగారిని కూడా రండి, తీసురండి, పెద్ద ఆయన రండి, చిన్న ప్రార్థన చేయండి. ఆయన కూడా రండి, కళ్ళు మూసుకోండి అమ్మా. చెప్పండి. యేసుప్రభా, చెప్పు. యేసుప్రభా, నేను పాపిని. కళ్ళు మూసుకోండి. నా పాపాల నిమిత్తం చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, తిరిగి రాబోతున్నావు. గొప్ప నిరీక్షణ దయచేసావు. ఈ వివాహ జీవితంలో ఎన్ని హెచ్చరికలు నీ దాసుని ద్వారా విన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మా దాంపత్య జీవితమును అధికము చేయండి. నీ మందిరాన్ని మర్చిపోకుండా ఆశీర్వదించండి. ఉదయకాలము, చెప్పండి గట్టిగా, ఉదయకాలము కుటుంబ ప్రార్థనలోను, రాత్రికాలము కుటుంబ ప్రార్థనలో సహాయం చేయండి. ఆదికాండము 1:28 ప్రకారము నెరవేర్చండి. మా బంధువర్గం అంతటిని కూడా, మా తల్లిదండ్రులను, పాప తల్లిదండ్రులను, బంధువులను ఆశీర్వదించండి. సంఘానికి మమ్మల్ని తెచ్చారు, వందనాలు. రెట్టింపు దీవెన ఆశీర్వాదముతో మా మీద ఉంటారని, సహాయం చేస్తారని యేసు నామమున వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అలా కళ్ళు మూసుకోండి. బ్రదర్స్ రండి, దయచేసి రండి. అలా రండి అని పిలిచిన వాళ్ళు రండి. బ్రదర్ ఏంటి ఎలాగా వెంట రావాలి. దయచేసి ప్రార్థన చేస్తాను. రండి. శ్యామన్న ప్రార్థన చేయి. దా
శ్యామను ప్రార్థన చేసిన తర్వాత డేవిడ్ అని ప్రార్థన, నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు. అందుకే ఆగాం. రండి అందరు కళ్ళు మూసుకొని మీ గుడి వస్తాను చూపించండి నూతన దంపతుల మీద. అమ్మ దగ్గర మీ ఇద్దరు దగ్గర కూర్చోవాలి. అలా కూర్చున్నా మోకాలేండి ఇద్దరు మోకాలేండి. ప్రార్థన చేసిన అందరూ మీ కుడి హస్తాన్ని చూపించండి. ఇద్దరు దంపతుల మీద దేవుడు ఆశ్రయించి బలప. శ్యామను ప్రార్థన చేసిన తర్వాత డేవిడ్ అని ప్రార్థన చేస్తాడు. నాన్నగారు ఆశీర్వది, నాన్నగారు కొంచెం బయటికి వెళ్ళారు, వాష్రూమ్కి వెళ్ళారు, వస్తారు కాబట్టి ఆశీర్వదిస్తారు. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, బిడ్డ వైపు మీ గుడి హస్తాన్ని చూపించండి. సేవకులు, భక్తులు, పెద్దలు, పరిశుద్ధులు, ఎల్డర్స్, డీకెన్స్ అందరూ కూడా మీ హస్తాన్ని చూపించాలి. మనం చేయాలి. మహాపరిశుద్ధుడము తండ్రి, ప్రేమగల పరలోక ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ రీతిగా మా ప్రియ సహోదరుడు కుమార్తెకి వివాహం జరుగుట్లో విజయవాడలో మీ యొక్క కృపను ఇచ్చినారు. మేము ఎక్కడ వారమో, ఎక్కడెక్కడ ఎవరెవరికి పుట్టినటువంటి వారమో, భూమికి పునాదులు వేయబడుకొనిపై మీరు ఏర్పాటు చేసి వారిని క్రీస్తు యేసులో ప్రభు ఏర్పాటు చేసుకుని యేసుప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించి మీ యొక్క మార్గాల్లో పయనించడానికి ఇష్టపడి దేవా ప్రభువుని అంగీకరించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకే నీకు వందనాలు. వీరి దాంపత్య జీవితంలో ప్రభు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుకే నీకు వందనాలు. విజయవాడలో ఆ వివాహ కార్యక్రమంలో మీరు చూపిన మీ ఘనకార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూడా సంఘంగా సహవాసంగా మాతో కలిసి ఏర్పాట్లో ఉంటుండగా వారిని మాతో కలిసి ప్రభువా జతపని వారిగా మీకు ఇష్టలుగా జీవించట్లో ప్రభు వారి ఉన్నతమైన పిలుపునకు ఇష్టపడి మిమ్మల్ని అంగీకరించి జీవించుటకు, జతపరచుటకు, పెద్దలకు, కుటుంబీకులకు ఇచ్చిన నిర్ణయాలను బట్టి జరిగిన వివాహంలో ఇక్కడ కూడా ప్రేమ ముందు కలిగి ఉండి మేము సంతోషించి ఆనందించాలన్న కోరిక వారికి దయచేసి ఈనాడు దేవా ఇక్కడ జరిపినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నీకు వందనాలు. వారు ఏర్పాటు చేసిన ప్రేమ విందులో ప్రభు ఎంతో సంతోష ఆనందంతో ప్రభు సంఘం అంతా ఆనందించగలట్లకు నీ కృప చూపమని యేసు మహాపరిశుద్ధనామన ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము రాజ్ కుమార్ అన్న గారు ఇస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు. ప్రభు కుమార్ కొరకు, సూర్యబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. రాను దినాల కొరకు వారిని ఒక నూతనమైన ప్రణాళిక ద్వారా నువ్వు నడిపించమని కోరుతున్నా, రక్షించి కాపాడి భద్రపరచమని కోరుతున్నా. అన్న శంకర్రావు అన్న కొరకు, సహోదరి కొరకు నీకు వందనాలు. నీ దాసునికి ఇచ్చిన ఇద్దరు సంతానం బట్టి నీకు వందనాలు. రత్నకుమారి, ప్రభుకుమారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుని యొక్క హృదయ భారాన్ని మీరు తీర్చే దేవుడుగా ఉన్నావు, అందరిని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి, ప్రభుకుమారిని తన భర్తను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. రత్నకుమారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రభా, నువ్వు విజయం ఇచ్చే దేవుడువు, నువ్వు శ్రేష్టమైన తండ్రి ఫలితం ఇచ్చే దేవుడువు. బిడ్డలిద్దరి యొక్క జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో మీరు ఉండమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదము రాజ్ కుమార్ అన్న గారు ఇస్తారు. దేవుని సేవ. వధువులిద్దరిని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నేను వారి కోసం మరి ఆశీర్వాదం ఇస్తున్నాము. తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, వివాహముందు జతపరచబడిన నూతన వధూవరులకు ఇక్కడ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుతాం, మీరిద్దరు లేచి నిలబడతారు. ఇలా విష్ చేసి అందరు కూడా ప్రేమ విందుకి వెళ్ళాలని మనం చేయొచ్చు. అందరు కూడా విష్ చేయండి. నూతన దంపతులు ఓ పాట పాడుతూ లేచి నిలబడండి. లేచి నిలబడితే ఓ పాట పాడుతున్నా అన్న రండి అన్న జర్మీనా రండి, శేఖర్, శ్యామ్ రండి.
అలా లేచి అవతల అలా లేచి నిలబడతారు. అందరూ విష్ చేయండి. విష్ చేసి అందరూ కూడా ప్రేమ విందుకు వెళ్ళాలని మనం చేయొచ్చు. ఒక పాట పాడతారు, పెళ్లి పాట. అద్భుత దీవెనలు ప్రభువా కృమ్మరించుము దేవని పాట పాడదాం. ప్రతి ఒక్కరు బ్రదర్స్ వస్తారు, వీళ్ళకి వెళ్తారు, సిస్టర్స్ వస్తారు, వచ్చి విష్ చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వెళ్ళండి దయచేసి. అద్భుత దీవెనలు ప్రభువా కృమ్మరించుదని పాట పాడతాం. లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదంతో ఇంకా లాస్ట్ ప్రార్థన ముగించుకుంటాం. అయిపోయింది. 531 పాట సంఖ్య 531. రండి బ్రదర్స్ వచ్చి అలా మూడు లైన్ అలా వచ్చి విష్ చేసి వెళ్ళాలి. సిస్టర్స్ కూడా అలా విష్ చేసి వెళ్ళాలి. విష్ చేయండి, విష్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పండి. రైట్. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, నీకి సులభముగా బ్రతికి, నీకి సులభముగా బ్రతికి దీవెనలెన్నో పొందెదము, నీకి స్థులముగా బ్రతికి దీవెనలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, తాన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన అందరూ విష్ చేయండి. ఎవరు వెళ్ళిపోద్దు, విష్ చేసి వెళ్ళాలి, విష్ చేసి వెళ్ళాలి. పాపమును దూరపరచి, పాపమును దూరపరచి, సర్వంబు కొత్త చేసే, పాపమును దూరపరచి, సర్వంబు కొత్త చేసే, అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, లోకమునుండి వేరై సిలువను మోయవలెను, లోకమునుండి వేరై సిలువను మోయవలెను, అప్పుడే ప్రభు దీవించు. ఆ తల్లి గారు, అక్కగారు అందరూ రండి, విష్ చేయండి. అమ్మ రండి, సెకండ్ ఇవ్వండి, సెకండ్ ఇవ్వండి, రండి. స్వాస్థ్యమునుగా అప్పుడే ప్రభు దీవించు, స్వాస్థ్యమునుగా అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, ఆకర్షణ, ఆకర్షణ. ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి,
ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలను పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలను పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చంద్రశేఖర్ అనే ప్రార్థన చేస్తాడని ఆశీర్వదిస్తాను. అప్పుడు అందరు కూడా ప్రేమ విందుకి అలా కళ్ళు మూసుకోండి. మీరు అందరు ఎక్కడున్నారు అక్కడ. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, కనికరంగల దేవ, ప్రేమగల దేవ, మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయటకి ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఇంతవరకు దేవా ఉదయకాలము దేవా పాటల ద్వారా దేవా వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు గనపరుచుకున్నారు. అందరిని బట్టి వందనములు స్తుతుల్ని చెల్లిస్తూ వస్తున్నాం. నీ దాసుడు మరియు శంకరన్న జీవితంలో వారి కుటుంబంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవా ప్రభు కుమారుని సిస్టర్ని బట్టి సూర్య బ్రదర్ని బట్టి నీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. హెబ్రీ 13 ప్రకారము వివాహం అన్నిటికన్నా ఘనమైనదని బైబిల్లో రాయబడింది. కాబట్టి వారి జీవితంలో మరి ఈ ఘనమైన కార్యమును మీరు చేస్తూ వచ్చారు. అందరి బట్టి సంఘం తరపున వందనములు స్తుతుల్ని చెల్లిస్తూ వస్తున్నాం. వారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 1:28 ప్రకారం వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాం. నీ దాసుడు శంకరన్న జ్ఞాపం చేస్తున్నాం దేవా. నీ దాసుని మీరు ఆశించి దీవించమని వేడుకుంటూ వస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరే దేవా మరి ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు దేవా మీరు మాకు చూపిన ప్రేమకై, కనికరమకై, సన్నిధికై వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మర్చిపోదండి, సాయంకాలము 7 గంటల ప్రార్థన కూడుకుంటా. దయచేసి అందరూ కూడా రావాలని మనం చేస్తున్నాం. ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమగల తండ్రి వందనాలు. నూతన దంపతుల మీద దీవెన దయచేయండి. సూర్య మీదను ప్రభు కుమార్ మీద ఆశ్రయించి బలపరచండి. మా సంతోషాన్ని పరిపూర్ణ చేయండి. మీరు ఫలించి విస్తరణ సాయం చేయండి. పాపని బాబుని విజయవాడలో ఉంటున్నారు. బేతేలు బంధనికెట్లో సాయం చేయండి. అందరినీ కూడా ఆశ్రయిస్తారని శంకరవణ గారు, అక్కయ్య గారి కొరకు ప్రార్థిస్తూ, యేసుదాస్ గారి కొరకు, పెద్ద పాప కుటుంబాన్ని, బాబు కుటుంబాన్ని, బంధువులు, రక్త సంబంధాలు అందరినీ కూడా దీవించి ఆశ్రయిస్తారని నీ దేన సేవకుడు రాజకుమార్ అని అక్కని శ్రీదేవి అక్క బిడ్డలు తెచ్చారు. జర్మీ అన్న అక్క బిడ్డలు తీసుకొచ్చారు. వీళ్ళందరూ సంగమంతా తెచ్చారు. చాలా ఆత్మీయంగా ఈ దినమంతా జరుగుట్లో అన్న కూడా పరిచర్య చేసి వచ్చేట్లో సాయం చేశారు. ప్రేమ విందులో కూడా తోని బలపరుస్తారని యేసు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనే సహవాసము నూతన దంపతుల మీదను, సదాకాలం బిడ్డల మీదను, నిదారు శంకరవణ గారి కుటుంబం మీదను, బాబు కుటుంబం మీదను, పాప కుటుంబం మీదను, 5 కళ్ళ విశ్వాస పరిశుద్ధుల మీదను ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి బలపరిచి కృప చూపించును గాక. ఆమేన్. బోలో ఖుదావన్నీషు మసీకి ఆశీర్వాదంబుల్ మామే ఇదా వర్షింపజేయుమిసా ఆశతో నమ్మియున్నాను నీ సత్యవాక్తము ఈ మాయి మీద కుమ్మరించుము దేవా నమ్మార ప్రేమ వర్ష అందు కుమ్మరించుము దేవా. ఆమేన్. రండి శంకరవన్న రండి. అన్నగారు ఒక మాట చెప్తారు, దయచేసి వినాలని మనం చేసిన. మీ అందరూ వచ్చినందులకి వందనాలు. అందరూ కూడా ప్రేమ విందు స్వీకరించి వెళ్ళాలి. సాయంకాలము 7 గంటలకండి, కరెక్ట్ 7 గంటలకు స్టార్ట్ చేస్తాం. అన్న రాజ్కుమార్ అన్న గారు ఉంటారు. దయచేసి అందరూ కూడా సాయంకాలం కూటానికి రండి. దయచేసి వినండి. బాబు తరపు అన్నయ్య గారు, బ్యాంక్ మేనేజర్ గారు
అక్కడ మిజోరాంలో జాబ్ చేస్తున్నారు కాబట్టి దాని నిమిత్తం కూడా ప్రార్థించండి. మేలో కూడా పెళ్ళి ఉంటుంది, దయచేసి గమనించాలని వాళ్ళు చెప్పారు. అంత వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొన్న